బీట్రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. బీట్రూట్లో విటమిన్లు, ఐరన్, పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. సలాడ్ లేదా జ్యూస్ రూపంలో బీట్రూట్లను తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగుపడతాయి. హిమోగ్లోబిన్, ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. విత్తనాలను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ వినియోగం కొన్ని సందర్భాలలో శరీరానికి హాని కలిగిస్తుంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం. బీట్రూట్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం బీట్రూట్లలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది మూత్రాలలో ఆక్సలేట్ విసర్జనకి పెరుగుతుంది. ఇది కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. అందువల్ల బీట్రూట్లలో కొంత పరిమాణంలో మాత్రమే తినమని సలహా ఇస్తారు. మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బీట్రూట్ రసం తాగడం కూడా మానుకోండి. కడుపు సంబంధిత సమస్యలు. బీట్రూట్లు తీసుకోవడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీట్రూట్ నైట్రేట్స్ను ఉంటాయి. శరీరంలో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటే కడుపులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంది. బీట్రూట్ రసం కూడా కొంతమందిలో కడుపు నొప్పికి కలిగిస్తుంది. నైట్రేట్లు కారణంగా గర్భిణీ స్త్రీలు బీట్రూట్లను వినియోగాన్ని పరిమితంగా చేయాలని సలహా ఇస్తారు. అలర్జీ సమస్య. అనాఫిలాక్సిస్ అనేది తీవ్రమైన అలర్జీ సమస్య. బీట్రూట్లలో అధికంగా వినియోగం ఈ సమస్యకు అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య వల్ల శరీరం తీవ్ర సున్నితత్వంకి చెందుతుంది. చాలా సందర్భాలలో బీట్రూట్లు అధికంగా తీసుకోవడం వల్ల ప్రజలు అలర్జీకి గురవుతారు. ఫలితంగా గొంతు సమస్యలు కూడా వస్తాయి. నరాల నష్టం. బీట్రూట్ల వినియోగం డయాబెటీస్ రోగులలో కూడా సమస్యలకు దారితీస్తుంది. బీట్రూట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులలో నరాల దెబ్బను ప్రమాదం తీస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఫైబర్ తగ్గిపోయి గ్లైమిక్ లోడ్ పెరుగుతుంది. చర్మ దద్దుర్లు. కొంతమందిలో బీట్రూట్ అంటే ఎలర్జీ. అందువల్ల బీట్రూట్లు తిన్న తర్వాత కొంతమంది శరీరంపై దద్దుర్లు, పిత్తాశయ రాళ్ళు, దురద, చలి, జ్వరంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి బీట్రూట్కు అలర్జీ ఉంటే దానిని తినవద్దు.